టీఎస్పీఎస్సీ పేపర్ ప్రక్షాళన చేయాలంటూ అధికారులను మార్చాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల దగ్గర 44 జాతీయ రహదారిపై డీసీసీ అధ్యక్షులు జీఎంఆర్తో పాటు జడ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిరుద్ రెడ్డి గారు కూడా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయమై మరిన్ని విషయాలు డీసీసీ అధ్యక్షులు జీఎంఆర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరింత. సార్, ఈరోజు సడక్ బంద్కు ప్రధానంగా ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యంగా నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఏంటంటే మిగతా వాళ్ళకైనా మేము ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మిగతా వాళ్ళ బతుకులు బాగుపడతాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ మొత్తం దుర్మార్గ పాలన, దగాకోరు పాలన నడుస్తా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తా ఉంది. నిన్నటికి నిన్న మీరు చూసింటారు, నిన్న కూడా ఈవినింగ్ ఒక అమ్మాయి, ప్రవళిక అనే అమ్మాయి, అంటే ఒత్తిడి తట్టుకోలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల నిన్న అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. నోటిఫికేషన్ లేస్తలేరు, ఉద్యోగాలు లేవు. వేసిన నోటిఫికేషన్ లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతా ఉన్నాయి. మీరు చూసిర్రు ఈ రోజు ఈ మధ్య కాలంలో టీఎస్పీఎస్సీ వ్యవహరిస్తున్న తీరు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఏదంటే టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన నోటిఫికేషన్లో కూడా ఎక్కడికక్కడ అవకతవకలు, లీకేజెస్. నిన్న గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు నిర్వహిస్తే ఆ 2 సార్లు నిర్వహించింది కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి హైకోర్టు స్టే చేసింది. దాన్ని కూడా అంటే నిరుద్యోగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తా ఉంది. దానికి నిరసనగా మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా అఖిలపక్ష నాయకులు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ అందరూ కూడా కలిసి ఈరోజు టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి, జరిగిన విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళ తరఫున మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం యావత్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి నిరసన ఎక్కడ చూసినా కూడా రాస్తారోకోలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా చేసిన పొరపాటు అవుతున్నాయో అవన్నీ సరిదిద్దుకొని ముఖ్యంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. వాళ్ళకి జరిగిన నష్టపరిహారం ఏదైతుందో ఇయర్స్ టుగెదర్ వాళ్ళు కోచింగ్ సెంటర్లలో ఉండి తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇచ్చేసి కోచింగ్ ఇప్పిస్తే వచ్చిన ఉద్యోగం అంటే ఇచ్చిన నోటిఫికేషన్లలో వాళ్ళు పాల్గొని ఎగ్జామ్లు రాస్తే దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. నిన్నమన్నా ఎక్కడెక్కడ పోతే అక్కడ పోతే పెద్ద పెద్ద పొంకాలు కొడతా ఉన్నాడు. సారు, మరి ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఏం చేస్తా ఉన్నావు? ఒక ఐటీ మినిస్టర్ గా ఇన్ని లోపాలతో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహిస్తా ఉంటే నువ్వు చేస్తున్నది ఏంది? అంటే నీవు దాంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నావు. జరిగిన మోసాలలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టే మీరు ఎవరు కూడా ఆ టీఎస్పీఎస్సీని రద్దు చేయడంలో టీఎస్పీఎస్సీ యాజమాన్యం వేరే టీఎస్పీఎస్సీని రోల్ చేస్తున్న చైర్మన్ కానీ ఇతర మెంబర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అమాయకులపై కొన్ని కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి నిన్న జరిగిన ఏదైతే ప్రవళిక ఆత్మహత్య కూడా ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి నిర్లక్ష్య వైఖరి. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్, కేటీఆర్ వహించాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా 302 కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జరిగిన నష్టం ఏదైతుందో నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని వెంటనే భరించాలి. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్తిగా రద్దు చేసి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా సెంట్రల్ యూపీఎస్సీకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అయితే ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నిన్న ప్రబలిక అనే డ్రామా నిన్న ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఎవరు? ఆమెకి శాంతి కలగాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగులకి నేను చెప్తున్నాను, మీరు మీ గ్రామాలకు రండి. ఈ 40 రోజులు పనిచేయండి. మీరు ఈ 40 రోజుల తర్వాత కేసీఆర్ కి ఇక్కడున్న లక్ష్మారెడ్డి జాబు బీకేయండి. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీకు జాబులు వస్తుంది. ఈ రోజు ప్రబలిక చనిపోయింది. నిన్న వీళ్ళు ఏమన్నా జాబ్ల కోసం ఏమన్నా చేసినారా? ఇన్నేళ్ల నుంచి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, వాళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణలో ఉద్యోగాల కోసము మన గౌరవం కాపాడుకునే కోసం ఆత్మహత్య చేసుకుని నేను ఒకటే చెప్తున్నాను, యువకులకు నిరుద్యోగులకు ఆత్మహత్య చేసుకోకండి. కేవలం 40 రోజులే. వాళ్ళ ఇద్దరికి జాబులు బీకేద్దాము. అక్కడ కేసీఆర్ కి జాబ్ బీకేద్దాము, వాళ్ళ కుటుంబంలో ఉన్న జాబులు బీకేద్దాము, ఇక్కడ ఉన్న లక్ష్మారెడ్డికి జాబ్ బీకేద్దాము. దాని తర్వాత 100 రోజుల్లో మీకు జాబ్లు వస్తాయి. దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీ ఇంట్లో మీ అమ్మా నాయన ఉంటారు, మీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు ఉంటారు, ఎంత బాధపడుతారో మీకు తెలుసు మీకు. కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ 40 రోజులు కష్టపడదాం. మీ గ్రామాలకు వచ్చే ఉద్యోగులందరూ మీరు ఈ ఎలక్షన్ లో తిరగండి, వాళ్ళ ఉద్యోగాలు పీకేయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చర్ల నుంచి.